ఈరోజు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని కలవడం జరిగింది. వారి సతీమణి గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలవడం జరిగింది. నిజంగా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటిల రాజకీయాన్ని, నీచ రాజకీయాన్ని ఈ కేసు ద్వారా మరొకసారి వారి నీతి ఏంటో, వారి రాజకీయ సిద్ధాంతం ఏంటో, వారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏంటో, ఈ 6 హామీలని ఎగ్గొట్టడానికి ఏ విధంగా ఈ కేసులను అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అరాచకంగా మారుస్తున్నారో ఈ యొక్క వల్లభనేని వంశీ గారి మీద పెట్టినటువంటి కేసులనే ఒక ఉదాహరణగా చూడవచ్చు. వారి మీద పెట్టినటువంటి కేసులో ప్రధానంగా ఎవరైతే ఆరోపించారో, ఎవరైతే కేసు పెట్టారని చెప్పారో సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి వారు పెట్టినటువంటి కేసు ఆధారంగా అరెస్ట్ చేశారు. ఆ కేసులో సత్యవర్ధన్ మీద ఎలాంటి అపహరణ కానీ, ఎలాంటి నిజాలు కానీ లేవు అని తెలిసిపోయిన తర్వాత దానికి సంబంధించిన కస్టడీ కూడా ముగిసిపోయింది. సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనే చాలా స్పష్టంగా ఎలాంటి సంబంధం వంశీ గారికి లేదు అని తేటతెల్లం అయిపోయిన తర్వాత 10వ తారీఖు జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత 11వ తారీఖు కిడ్నాప్ చేసినట్టుగా వీడియో రిలీజ్ చేసినటువంటి ఈ కూటమి విఫలం అయిపోయింది కేసులో. సో దానిలో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, నిజము లేదు. ఇది ప్రజలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వంశీ గారికి పెద్ద ఎత్తున మద్దతు వచ్చేసింది. దీని నుంచి తప్పించుకోవాలి, వంశీ గారిని ఒక నేరస్తుడిగా, ఒక కబ్జా చేసే వ్యక్తిగా, వారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలి. దీన్ని పనిగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త 20 కేసుల్ని సృష్టించేశాడు. ఇవి ఎలాంటి కేసులు అంటే, గన్నవరానికి వల్లభనేని వంశీ గారు రాకముందు వారి ట్రస్ట్ 2006లో వారు ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ 2004లో అయినటువంటి ఒక కేసు, 2004లో ఒక తండ్రికి 3 కూతుళ్ళకి మధ్యలో జరిగినటువంటి ఒక ఆస్తి తగాదాని, ఒక 3 కూతుళ్ళలో 2 కూతుళ్ళకి తనకున్నటువంటి ఆపేక్ష కొద్దీ, తన ప్రేమ కొద్దీ ఒక పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినటువంటి కూతుర్ని కాదని 2 కూతుళ్ళకి ఒక తండ్రి అప్పచెప్పేశాడు. వీళ్ళ ద్వారా వారికి ఆ ఆస్తిని ఇచ్చేశాడు. ఆస్తిని అనుభవిస్తున్నటువంటి వారి మీద ఒక కూతురు, బయటకు వెళ్ళినటువంటి కూతురు వచ్చి 2004లోనే కేసు వేసింది. ఆ కేసులో ఆ రోజు గన్నవరం సివిల్ కోర్టులో వారికి ఇంజంక్షన్ వచ్చింది. వారు హక్కుదారులుగా ఉన్నారు. ఆ బయటకు వెళ్ళినటువంటి కూతురు ఒక తప్పుడు ఆలోచనతోటి ఒక లాయర్కి ఒక అగ్రిమెంట్ చేసేసింది. అది కూడా అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ చేసి ఆస్తిని కొట్టేయాలి అని అనుకుంటే వారు ప్రొటెక్ట్ చేసుకున్నారు. ఆ సూట్ పెండింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఒక సూట్ పెండింగ్ ఉన్నటువంటి కేసు, ఎలాంటి సంబంధం వల్లభనేని వంశీ గారికి సంబంధం లేనటువంటి కేసు, ఒక కుటుంబ నేపథ్యం కలిగినటువంటి కేసు, తండ్రికి కూతుళ్ళకి మధ్యలో ఉన్నటువంటి కేసుతోటి ఎమ్మెల్యేకి ఏం సంబంధం అండి? సిగ్గుపడరా ఇలాంటి ఒక తప్పుడు కేసు పెట్టడానికి? అలాంటి కేసుని బనాయించి వీరిదేదో పాత్ర ఉందని చిత్రీకరించి వారి మీద 21 సంవత్సరాల తర్వాత ఒక క్రిమినల్ కేసు పెట్టడం, ఇది చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. ఒక సూట్ పెండింగ్ ఉండి కోర్టులో ఉన్నటువంటి కేసు మీద సివిల్ కేసు కట్టడం, అది కూడా ప్రధాన ముద్దాయిగా A1గా పెట్టడం, అది కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టడము, వారిని జీవితకాలం జైల్లో ఉండేలాగా ఆ కేసులు బనాయించటం ఒక తప్పుడు సంస్కృతి కాదా? ఇది వారు చేస్తున్నటువంటి అక్రమ మార్గాలకి నిలువెత్తు నిదర్శనం కాదా? ఇంకొక కేసు, ఒక తెలుగుదేశం నాయకుడు ఆ కెనాల్ని ఆక్రమించి, నదీ పరివాహక ప్రాంతం కెనాల్ని ఆక్రమించి గన్నవరం ప్రాంతంలో వారు ఆరుగొలను అనేటటువంటి ప్రాంతంలో వారు ఒక పురుగుల మందుల్ని అమ్మేటటువంటి షాపుని పెట్టి స్కూల్కి కూతవేటు దూరంలో, చిన్నపిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్కి కూతవేటు దూరంలోనే ఆక్రమించి ఆ గ్రామస్తులు పోవడానికి, రాకపోకలకు అంతరాయం కలిగేలాగా చేస్తే ఆ గ్రామస్తులు వెళ్ళి ఫిర్యాదు చేసి కలెక్టర్ గారు దాని మీద వాళ్ళని వివరం అడిగి ఆ తెలుగుదేశం నాయకుడిని వచ్చి వివరం ఇవ్వడానికి 2 సార్లు నోటీసులు పంపించి ఆ పురుగుల మందుల షాపుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి పోలీసులకి, హనుమాన్ జంక్షన్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసుల సహకారంతో కలెక్టర్ గారు తగినటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ అక్రమాలని తొలగించేస్తే, ఇది కూడా వల్లభనేని వంశీ గారు చేపించారని ఎప్పుడు కేసు పెడతాడు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెడతాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెడితే, సీఎంఓలో కేసు పెడితే, సీఎంఓలో కంప్లైంట్ చేసి ఫిర్యాదు చేస్తే
సీఎంఓ నుంచి కలెక్టర్ గారికి ఆ ఫిర్యాదుని బదిలీ చేశారు. బదిలీ చేస్తే కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ఇది ఎవ్వరి యొక్క ప్రోద్బలం లేదు, అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, తగినటువంటి ప్రాసెస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా నియమాలకి వ్యతిరేకంగా ఆక్రమించి నిర్మాణం చేసినటువంటి దాన్ని తొలగించడం జరిగింది, డ్యూ ప్రాసెస్లోనే ఇదంతా కూడా చేశాము, దీనిలో ఎవరి యొక్క ప్రోద్బలం కానీ ఒత్తిడి కానీ వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదని వారిచ్చినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి లెటర్ ఇది. దీన్ని కూడా తప్పుదోవ పట్టిస్తారు. ఎవరైతే కేసు పెడతారో వారిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఏ పోలీసులు అయితే ఉండి దగ్గరుండి అక్రమాలని వారు చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుడి యొక్క ఆక్రమించిన స్థలాన్ని ఆ ఆక్రమణను తొలగించారో అదే పోలీస్ స్టేషన్లో వెళ్ళి వల్లభనేని వంశీ గారి మీద కేసు పెడతారు. ఆ కేసు మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వారిని అరెస్ట్ చేసేటటువంటి, వారిని మళ్ళీ ఇదే విధంగా కస్టడీ కొనసాగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి, శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక మైనారిటీ సోదరుడికి ఎలాంటి పేపర్లు లేకుండా 3 లక్షలు ఇచ్చారంట. ఆ 3 లక్షలు ఇచ్చిన తర్వాత దఫాల వారిగా అదే కుటుంబానికి ఎలాంటి పేపర్లు లేకుండా 84 లక్షలు వడ్డీలు అసలు అంతా కల్పించాడంట. ఇచ్చి ఆ తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయాడంట, మైనారిటీ సోదరుడు. వాళ్ళ భార్య ఖాజా బేగం గారు వారి దగ్గర ఉన్నటువంటి పొలానికి సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా ఈ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఇచ్చేస్తుందంట. ఇచ్చేసిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు అక్రమంగా అరెస్టు చేసి ఆ ఆస్తిని లాగేసుకున్నారు అని ఆ చనిపోయినటువంటి మైనారిటీ సోదరుడికి సంబంధించినటువంటి కొడుకు యొక్క భార్య అంటే కోడలు వీరి మీద కేసు పెడుతుందంట. ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో వల్లభనేని వంశీ గారికి లాగేస్తారు. ఏమండి, ఒక కుటుంబంలో ఎలాంటి పేపర్ లేకుండా ఒక సామాన్య పేదవాడికి ఎవరైనా ఏ పేపర్ లేకుండా 84 లక్షలు ఇస్తారా? ఒకవేళ ఇచ్చుంటే దానికి సంబంధించినటువంటి వివరాలను బయటికి చెప్పాలా లేదా? ఏ వివరాలు లేకుండా డబ్బు ఇచ్చినట్టుగా చిత్రీకరిస్తారు, ఏ వివరాలు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆస్తిని కొట్టేస్తారు. ఆ మైనారిటీ సోదరుడికి సంబంధించిన బిడ్డలందరూ కూడా తర్వాత చనిపోయారు, కొడుకులు ఎవరు కూడా లేరు. ఉన్నటువంటి ఒకే ఒక ఆడబిడ్డ వాళ్ళ కోడల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కొట్టేయడం కోసం ఒక వ్యక్తి దుర్మార్గంగా అక్రమంగా డబ్బులు ఇచ్చానని చెప్తే ఆ కేసును కూడా వల్లభనేని వంశీ గారి మీద బనాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి, మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్, ఇది చాలా హాస్యాస్పదం. మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరు పెట్టారు? 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జియోకాన్ అనేటటువంటి ఒక కంపెనీకి ఆ యొక్క వ్యవహారాలు మొత్తం చూసేటటువంటి బాధ్యతని, మల్లవరం ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించిన బాధ్యతల్ని ఆ కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ యొక్క బాధ్యత ఎవరెవరైతే ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో వారి స్థలాలని కోల్పోయారో, వాళ్ళ పొలాలని కోల్పోయారో, వాళ్ళ లబ్ధిదారులకి ఆ స్థలానికి సంబంధించినటువంటి డబ్బుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత సిగ్నేచర్ అథారిటీ కలిగినటువంటి కలెక్టర్ గారిది. ఇప్పించే బాధ్యత జియోకాన్ అనేటటువంటి కంపెనీది. ఆ జియోకాన్ కంపెనీని అప్పజెప్పినటువంటి ప్రభుత్వానిది. దీనిలో ఎక్కువ భాగం అటవీ భూమి ఉంది. అటవీ భూమి కలిగినటువంటి భూమిని సేద్యం చేసుకున్నటువంటి రైతులు అక్రమంగా సేద్యం చేసుకుంటున్నారు కాబట్టి, ఆక్రమించుకున్నారు కాబట్టి, ఎవరు లేరని ఆక్రమించుకొని వారు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. ఎంత ఆస్తిని ఎవరైనా కలిగి ఉన్నా కూడా, ఎంత వ్యవసాయ భూమిని ఎవరు కలిగి ఉన్నా కూడా 3 ఎకరాలకు మించి పరిహారం ఇవ్వబడదు అనేటటువంటి నియమాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వం తీసుకున్న తర్వాత అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, భూమిని కోల్పోయినటువంటి వారు ఉన్నారో, వారికి 3 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం చెల్లింపులు చేసింది. దీనిలో లోకల్ ఎమ్మెల్యే యొక్క పాత్ర ఏముంటుందండి? లబ్ధిదారులు అడుగుతుంది ఎవరిని? టీడీపీ గవర్నమెంట్ని. ఎవరు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ని జియోకాన్ అనేటటువంటి కంపెనీకి అప్పచెప్పారు? తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ అక్రమాలు జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండాలి.
రైతుల దగ్గర కొట్టేసినటువంటి భూములకి తగినటువంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం యొక్క తప్పిదం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తప్పు చేస్తుంటే కేసు ఎవరి మీద పెట్టాలి? మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలి. ఎందుకంటే ఆ రోజు కూడా ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. లేదా ఆ వ్యవహారం చూస్తున్నటువంటి జియోకాన్ అనేటటువంటి కంపెనీ మీద పెట్టాలి, దాన్ని నిర్వహిస్తున్నటువంటి దాని యజమాని మీద పెట్టాలి, లేదా సిగ్నేచర్ అథారిటీ కలిపినటువంటి కలెక్టర్ గారి మీద కేసు పెట్టాలి. దీనిలో భూమిని లాగేసుకోవడం కానీ, లబ్ధిదారులకి డబ్బు ఇవ్వకపోవడంలా కానీ స్థానిక ఎమ్మెల్యే గారి పాత్రే ఉంటుంది. అంటే ఇవన్నీ ఈ 4 కేసులు కానీ చూస్తే కావాలని వల్లభనేని వంశీ గారిని ఇరికించడానికి చేస్తున్నటువంటి ఒక కుటిలమైనటువంటి ప్రయత్నం తప్ప, ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం తప్ప, వారి వ్యక్తిత్వ హననం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేనే లేదు. ఎలాంటి నిజం లేనే లేదు. ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి వారికి ఉన్నటువంటి పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అరాచకాలను కప్పిపుట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ తాటికాయ అంత అక్షరాలతోటి నీతులు వల్లించేటటువంటి కార్యక్రమం చేస్తూ మా యొక్క నాయకుల మీద బూతులు తిట్టిస్తూ ఉంది. ఇవాళ నేను అడుగుతున్న హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు, ఒక ఆడబిడ్డని అమ్మ అని పిలవడం, విజయమ్మ గారిని అమ్మ అంటే, భారతమ్మ గారిని అమ్మ అంటే వారి భర్తలు ఏమవుతారు అనేటటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడినటువంటి అనితమ్మ గారు మాట్లాడుతుంది బూతులు కాదా? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది బూతులు కాదా, నీతులా ఇవన్నీ? అలాగే తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న బూతులు కాదా? ఇవాళ కూన రవికుమార్ అనేటటువంటి ఎమ్మెల్యే ఎంత అధికార మదంతో, ఎంత పెట్టరేగిపోతూ మాట్లాడాడు. అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడుతున్నాడు? రాయపాటి అరుణ వ్యాఖ్యలు ఎట్లున్నాయి? అధికార ప్రతినిధిగా ఉన్న గాయత్రి అనేటటువంటి అమ్మాయి మాటలు ఎలా ఉన్నాయి? వీళ్ళందరూ సరిపోనట్టు జబర్దస్త్ బ్యాచ్ని కూడా దించేశారు. మళ్ళీ స్కిట్లు వేసేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లు పెట్టించటం, వాళ్ళతోటి బూతులు తిట్టించటం. వల్లభనేని వంశీ గారి యొక్క మిసెస్ ఆవిడ పడుతున్నటువంటి బాధ ఏంది? కుటుంబ యజమానిని జైల్లో పడితే వారు పడుతున్నటువంటి బాధలేంటి? వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆడవాళ్ళ మీద కూడా బూతులు మాట్లాడుతూ వీళ్ళు నీతులు చెప్తారా? వీరు మాట్లాడే అన్ని బూతులు, వీరు చేసే అన్ని దుర్మార్గాలు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థల్ని వారి అధికార మదంతో తొక్కివేస్తూ, అధికార మదాన్ని ప్రదర్శిస్తూ వారు చేస్తూ మా మీద నిందలు వేసి మాకు నీతులు చెప్పటం. వీరు మాట్లాడుతుంది బూతులు కాదా? పవన్ కళ్యాణ్ గారు కొడకులోని మాట్లాడితే బూతులు కాదా? లేదా లోకేష్ గారు బూతులు మాట్లాడితే అవి నీతుల్లాగా అనిపిస్తున్నాయా? వారు చేస్తున్నదంతా నీతి మాలినటువంటి దుర్మార్గపు రాజకీయాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం. ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో, వల్లభనేని వంశీ గారిని అంటే నాయకులు, కమ్మ సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి వాయిస్, ఇక్కడే పక్కనే కూతవేటు దూరంలోనే మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారిని రాష్ట్ర స్థాయిలో ఎలివేట్ చేసుకోవాలంటే ఒక బలమైనటువంటి అదే సామాజిక వర్గంలో నాయకత్వం కలిగినటువంటి నాయకత్వాన్ని తొక్కివేయాలి. ఈ కుటిల ప్రయత్నం తప్ప వల్లభనేని వంశీ గారు చేసినటువంటి తప్పేంటి? సత్యవర్ధన్ కేసులో తేటతెల్లమైపోయింది, ఎలాంటి ఆధారాలు లేవు, నిజాలు లేవని. ఈ 4 కేసుల్లో కూడా స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకొకటి, అస్సలు కోర్టులో సూట్ పెండింగ్ ఉన్న దాని మీద క్రిమినల్ కేసు కట్టడం ఉంటుందా? అది కూడా కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి దానిలో A1 ముద్దాయిగా చేర్చడం జరుగుతుందా? ఆ కేసులో జీవితకాలం శిక్ష చేసేటటువంటి సెక్షన్లు పెట్టడం మీ యొక్క రాక్షసత్వానికి, మీ క్రూరత్వానికి పరాకాష్ట కాదా? ఇది వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వారు కూడా ఎవరైతే ఈ కుటిల యత్నంలో, అక్రమ మార్గాలలో వీరికి బానిసలుగా, వీరికి భాగస్వాములుగా అక్రమాలు చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు. మీరు మార్చుకోకపోతే మీ మీద చర్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధంగా ఎంతటి దూరమైనా వెళ్ళడానికి, ఏ స్థాయిలోకైనా వెళ్ళి మిమ్మల్ని శిక్షించేటటువంటి ప్రయత్నం చేయడానికి వెనకాడబోదని
మీకు తెలియపరుచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజకీయం లోకేష్ గారి నాయకత్వాన్ని పెంచుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దించడానికి తప్ప ప్రజల కోసం కానే కాదనేది స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ వాళ్ళ కూటమిలో పైకి పొత్తులు, లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి మధ్యలో సఖ్యత లేక వ్యవస్థల్ని రోడ్డు మీద పడవేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 11 మంది ఎమ్మెల్యేలని ఎదుర్కోలేక ప్రతిపక్షంలో ఉన్న ఒక్క పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాను కూడా ఎగ్గొడుతుంది. ఇవన్నీ ఎందుకు? ఈ 6 హామీలని ఎగవేయాలి. 6 హామీల్లో కేటాయించేటటువంటి డబ్బుని ఈ వ్యవస్థల ద్వారా అక్రమ మార్గాల్లో తరలించేయాలి. అవినీతికి పాల్పడాలి, లంచాలు దండుకోవాలి, అధికారుల్ని భయపెట్టాలి, వారికి కూడా ధన వ్యామోహంలో ముంచేయాలి. ఇది వారు చేస్తున్నటువంటి నీచమైన రాజకీయం. దీనిలో ఎలాంటి నిజాలు లేవు. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క నెల అరెస్టుల పర్వంతో కాలయాపన చేసి ఈ 5 సంవత్సరాలు ఇదే విధంగా తప్పించుకోవడానికే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ ఇంకొక అదే కులంకి సంబంధించినటువంటి సినిమాల్లో ఒక మంచి పేరున్న పోసాని కృష్ణమురళి గారిని కూడా అరెస్ట్ చేసింది. ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేసింది! గొంతుకి ఆపరేషన్ చేసుకొని రాజకీయాలకు స్వస్తి పలికి, నేను ఇక మీదట రాజకీయాలు మాట్లాడను అని మాట్లాడినటువంటి వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్ళి డ్రాయర్ మీద వారిని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అనారోగ్యంతో శివరాత్రి రోజు ఎవరైనా కానీ కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమాల్లో ఉండేటప్పుడు అక్రమంగా వారి ఇంటిలోకి పంపించి వారిని లాక్కొని బయటికి తీసుకొచ్చేసి అరెస్ట్ చేశారు. ఏం చేశాడు తను తప్పు? ఒకవేళ వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలే తప్పైతే హోంమంత్రి గారి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, చంద్రబాబు గారి వ్యాఖ్యలు, లోకేష్ గారి వ్యాఖ్యలు, కూనా రవికుమార్ గారి వ్యాఖ్యలు, స్పీకర్ గారి వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు, ఇవన్నీ బూతులు కాదా, నీతులా? వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. మీ మాధ్యమాల ద్వారా కూడా వీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాలని ఎండగట్టాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ, వల్లభనేని వంశీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వారి కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ అక్రమమైన కేసులు ఎవరిపై పెట్టినా కూడా వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు. కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారికి చికిత్స కూడా అందించాలి. చాలా నీరసంగా కూడా కనపడ్డారు వారు ఆల్రెడీ చెప్పారు ఆస్తమా ఉంది, సింగిల్ బ్యారెక్లో వేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారన్నారు. నిజంగా ఏదన్నా అనారోగ్య సమస్య వారికి తలెత్తితే అర్ధరాత్రి పూట ఎవరు దానికి రక్షణ? ఎవరు వారికి రక్షణ? ఎవరు పట్టించుకోవాలి? అంటే కక్షా రాజకీయాలకు వేదికగా, కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి వీరిని అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి పట్టదు. అదే విధానాన్ని వారు కొనసాగిస్తున్నారు.